నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. అయితే వివిధ పేపర్లను ఒక ముఖ్యాంశాలు ఒకసారి చూసుకుంటే ఒక పేపర్ ఇచ్చిండ్రు. ఆ పేపరు నేటిదాత్రి పేపర్లో ఇచ్చిండ్రు. ఉప ఎన్నికలు వస్తే ఉద్యమకారులకి టికెట్లు అని చెప్పేసి అంటాను. మరి 1200 మంది ఉద్యమ బలిదానాల వల్ల తెలంగాణ ఏర్పడ్డది. ఆ కుటుంబాలను పట్టించుకునే రోజు ఏ రోజు అని ఉన్నదా అని ఆలోచన చేస్తారని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు రాని ఉద్యమకారులు ఈ రోజే గుర్తొచ్చిందా అని చెప్పేసి ప్రజలు వ్యతిరేకిస్తారు. కొన్ని నియోజకవర్గాల నాయకులకు కేసీఆర్ అభయం ఇచ్చిందట. ఉప ఎన్నికలు వస్తే మాత్రం జగిత్యాల నుంచి కవిత పోటీ చేస్తుందట. ఎమ్మెల్సీగా అప్పుడు ఓడిపోతేనేమో మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చే, మళ్ళా కూడా ఉప ఎన్నికలు వస్తే మాత్రం మళ్ళా అదే ఇస్తారట. అన్న చూడాలనే ఇదంతా కథ ఏం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఇంకా కూడా ఆ విధంగానే ఉంటుందని చెప్పి జనాలు అనుకుంటా ఉన్నారు. మరి ఏం చేస్తున్నారో చూడాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని అఫిడవిట్లు ఇచ్చినట్టు వారిపైన రాజీనామాకు ఒత్తిళ్లు. అయితే కొద్దిమంది పాపం మొన్న తెలంగాణ కాంగ్రెస్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక 10 మంది ఎంపీలు జంప్ అయ్యారు. ఎందుకంటే అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏమంటే పార్టీలు మారడం వల్ల వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది, అది పార్టీని ఉల్లంఘించడం వల్ల అవుతాడు, కాబట్టి ఏ పార్టీ వాళ్ళతో రాళ్లతో కొట్టి చంపేయాలి ప్రజలే, ఇప్పటికైనా మన ఒక వ్యవస్థను నిర్మించాలి, భావితాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు జనాలు సంతోషించారు. కానీ అదే వ్యవస్థను రేవంత్ రెడ్డి గారు మర్చిపోయి మళ్ళీ 10 మంది ఎమ్మెల్యేలను అందులో పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వ్యతిరేకత వస్తే ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని అఫిడవిట్ లో ఇచ్చిన వారిపైన రాజీనామా చేయాలని ఒత్తిడి. ఎందుకంటే వాళ్ళు బీఫామ్ ఇచ్చినప్పుడు ఆ బీఫామ్ పైన ఎవరైతే పోటీ చేసారో రాజీనామా చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ఒత్తిళ్లు జరుగుతున్నాయి. ఆ ఒత్తిళ్ల వల్ల వాళ్ళు కోర్టుకు వెళ్ళిపోయిండ్రు. వాళ్ళపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి అంటారు. ఒకవేళ అనర్హత వేటు పాసిబిలిటీ అయితే, అమలు అయితే ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటారు. ఆ ఉప ఎన్నికలలో 10 సీట్లు బీఆర్ఎస్ వాళ్ళు ఉండే, ఆ బీఆర్ఎస్ వాళ్ళే ఆ 10 సీట్లు మళ్ళీ వాళ్ళే గెలిస్తేనే వాళ్ళ పార్టీ మనగొట్టు, లేకపోతే ఎందుకంటే మళ్ళా వచ్చిన తర్వాత ఓడిపోయారు అనుకో ఇక బీఆర్ఎస్ ₹100 కూడా పోతాయని కూడా జనాలు అంటారు. మరి ఆలోచన ద్వారా చూడాలి. ఉప ఎన్నికలు తెచ్చిన 1 సీటు ఓడిపోయినా బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతే. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు, సంకేతాలు వినేటట్లే. అప్పటి నుంచి కార్యాచరణ మొదలు పెట్టిన ఆదేశాలు, అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాలని చెప్పేసి ఒకటి ఇచ్చిండు. చూద్దాం. ఇది అప్పటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టాలి, అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టిన సమాచారం. తాము బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పిన సుప్రీంకోర్టు అంగీకరించిన, పార్టీ పరంగా అంగీకరించకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు అంగీకరించవద్దని చెప్పేసి అంటారంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి చేత స్వయంగా వాళ్ళే కండువలు కప్పుకున్నారు. అంటే ఎప్పుడైతే వ్యతిరేకత వస్తారో వాళ్ళ నాటకాలు ఆడతారు తప్ప ప్రజల కోసం పనిచేసినట్టు అనిపించలేదు. వాళ్ళ యొక్క లాభాల కోసమే, వాళ్ళ యొక్క ఉనికి కోసమే పార్టీలు మారుతారు తప్ప జనాలకు ఉపయోగపడే విధంగా లేదు. కాబట్టి రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు కూడా కొంత పాలు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మాత్రమే టీఆర్ఎస్ పార్టీ మనగడ ఉంటుంది. ఒకవేళ ఓడిపోయినట్టే టీఆర్ఎస్ గల్లంత అవుతుంది. ఇక ప్రత్యామ్నాయం ఏమున్నదా ఇక రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పి ఎదురొచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఆచితూచి అడుగులేస్తారని చెప్పేసి వార్తలు వచ్చిండ్రు. చూడాలబ్బా మరి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది చూడాలి. టీఆర్ఎస్ పార్టీ రోజుకో కథ చెప్తా ఉన్నది. ఇంకా నాయకులేమో వేరువేరుగా అనుకుంటున్నాము. రాజీనామా చేయని గంతేతర పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారిగా ఇప్పటికే నివేదికలు ఉన్నాయి. ఆశాభావాలు కూడా పరిగణలోకి తీసుకుని సమస్య తీసుకుని ఉన్నారు. నాయకుల అభిప్రాయం మీద టికెట్లు కేటాయించాలని చెప్పేసి అనుకుంటారు. అటు కేసీఆర్ ఇటు హరీష్ అదే పనులు నిమగ్నమై ఉన్నారు. కేటీఆర్ జిల్లాల పైన కూడా అందులో భాగమే అని చెప్పేసి అంటారు. ప్రజాభిప్రాయ సేకరణకు చేయాలని చెప్పేసి అంటారు. ఇది ఎంతవరకు పోతుంది, ఎట్లా పోతుంది అని ఆలోచన చేయాలి. ఈ పార్టీలు రోజుకు దిగజాడు చేసే రాజకీయాలు చెప్తానే తప్ప ప్రజల పక్షాన ఏ రోజు కూడా ఆలోచించే సందర్భాలు ఉన్నాయని చెప్పేసి కనపడతలేదు. మనము ఇంకో విషయం కూడా చూసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. ఒక వార్త కూడా అది మనం చూసినాము. అదేంటంటే సనాతన ధర్మం రోజుకు సన్నగిల్లిపోతా ఉన్నది. కాబట్టి సనాతన ధర్మాల విషయాలను కూడా జనాలకు తెలియాలని చెప్పేసి ఒక అయ్యగారు, ఆయన మన ఆధ్యాత్మిక భావంలో ఉన్నాడు, ప్రచారకర్తగా ఉన్నాడు. ఆయన నిన్న విలియం గారు వచ్చిన సందర్భంలో ఆమె కోసం ఒక పాట పాడిండి. ఏమని పాడినంటే ఆ తల్లి ఒక గర్భం నుంచి వస్తే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అనిపించిందని చెప్పేసి అయ్యగారు రామకృష్ణ గారు అని చెప్పేసి పిఠాపురంలో శక్తిపీఠం దగ్గర ఉన్నాడు. ఆయన స్వతహాగా ఆయనకు అనిపించింది. ఆయన ఒక దాని గురించి గొప్పగా, ఎందుకంటే అందరూ అన్ని రకాల వారు పేపర్లలో రాసిరు తప్పితే, కానీ ఇంత మంచిగా కూడా ఆయన ఒక పాట రూపంలో రాసిండి. ఇది ఎక్కువ మందికి చేరాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అనుకుంటాను. కాబట్టి ఒకసారి చూద్దాం. కొంచెం
అయితే పిఠాపురంలో అమ్మవారి శక్తిపీఠం దగ్గర ఒక ఆయన ఉన్నాడు, అక్కడ పీఠభాగం ఉన్నదని చెప్పేసి అంటారు. ఆ పీఠభాగం దగ్గర నిన్న సంబంధించి ఆడ ఉన్నటువంటి పీఠాధిపతి, అక్కడ ఉన్నటువంటి అయ్యగారు, అక్కడ ఉన్నటువంటి ఆయన రామకృష్ణ అని చెప్పేసి నిన్న అమ్మ ఒక ఆమె గర్భం నుంచి వచ్చినట్టుగా ఒక పాట పాడింది విలియమ్స్ గురించి. అదొకసారి చెప్పగలవి కాని అష్ట కష్టాలను పడ్డావు. భరత జాతి పుత్రికగా ఖ్యాతిని సాధించావు. సడలని నీ ధైర్యం